ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో వాన దంచి కొట్టడంతో అక్కడి పెద్ద చెరువు పొంగి పొర్లుతోంది. భారీ వర్షాలకు శ్రీరాంసాగర్, నిజాంసాగర్కు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ప్రధాన ప్రాజెక్టులకు కూడా వరద పోటెత్తుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద వస్తుంది. ఇక కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి పెద్ద చెరువు పొంగి పొర్లుతుంది, అలుగు పారుతుంది. ఈ సీజన్లో ఇదే అతిపెద్ద వర్షంగా చెప్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సగటున 3.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అత్యధికంగా మద్దూరులో 13 సెంటీమీటర్ల వర్షం కురవగా రామారెడ్డి మండలంలో దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి మద్దూరు ప్రాంతంలో భారీగా కురిసిన వర్షానికి అంతాపూర్ సోమూరులో లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మద్దూరు జుక్కలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి సంబంధించి ఎల్లారెడ్డిలో కళ్యాణి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది. దీంతో 2 గేట్లనెత్తి దిగువకు 350 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి దాదాపుగా 350 క్యూసెక్ల నీరు నిజాంసాగర్లోకి వచ్చి చేరుతుంది. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తుతుంది. దాదాపుగా 30,000 క్యూసెక్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద రూపంలో వచ్చి చేరుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 7 టీఎంసీలకు చేరుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద భారీగా వచ్చి చేరుతుంది. ఇటు మహారాష్ట్రతో పాటు శ్రీరాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసింది. దాదాపుగా 80,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఇప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీలకు కూడా చేరుకుంది. ఇదే వరద కొనసాగితే రాత్రి వరకు మరింత నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. రాత్రి నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కామారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు వాగులు వంకలు అయితే పొంగి పొరుతున్నాయి. ప్రస్తుతానికైతే మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే మొన్నటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా నిన్న నుంచి కురిసిన వర్షాలకు స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. కుంటలు, చెరువుల్లోకి అయితే నీళ్లు వచ్చేట్టు దాదాపుగా 2,000 పైచీలకు ఉమ్మడి జిల్లాలో చెరువులు ఉంటే 30% పైగా ఇప్పటివరకు చెరువులు నిండుకున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక భారీ వర్షాలతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. ఫైర్ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా చేశారు. భారీ వరదలు వస్తే ఎలా కాపాడాలంటూ కూడా డ్రిల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా కానీ, వరద ప్రవాహం పెరిగినా కానీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.